జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, 3వ తారీఖు నుండి ప్రారంభిస్తే మన సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయంలో 4వ తేదీ గాయత్రీదేవి అలంకారం, 5వ తేదీ అన్నపూర్ణ దేవిగా. అన్నపూర్ణ అంటే కాశీ విశాలాక్షి. అన్నం ఎన్ని ఉన్నా బంగారాన్ని తినలేం. అన్నమే పరబ్రహ్మ స్వరూపం. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ వేదం. కనుక అన్నపూర్ణాదేవి అలంకారం. 3వది లలితాదేవి అలంకారము. లలిత అంటే చాలు, లాలిత్యాన్ని అందించే తల్లి. 4వది పార్వతీదేవి, దుర్గే అమ్మ, 3 అమ్మల మూలపుట్టమ్మ ఆ తల్లి. 5వది శ్రీ మహాలక్ష్మి, అష్టలక్ష్ములతో ఉండేటువంటి విద్యాలక్ష్మి, వినయలక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, ధైర్య అన్నీ ఆమెనే, ప్రతిదీ ఆమెనే. కనుక ఆ లక్ష్మీదేవి. ఇక ఆ తర్వాత గొప్పది సరస్వతి ఆరాధనలు. చిత్తా నక్షత్రంతో కూడుకున్నటువంటి వైభవం సరస్వతీదేవి ఆనందం అలంకారం. మూలా నక్షత్రం, చిత్తా నక్షత్రమేమో సుదర్శన భగవానుది. మూలా నక్షత్రం మూలమైనది చదువు. విద్య దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాత్ ధర్మం తతసుఖం. చదువు ఒక్కటి ఉంటే చాలు, అన్నీ ఉన్నట్లే. ఈ కాలపు చదువులు ఉద్యోగం అంటున్నాం. ఉద్యోగం చేసే చదువు కాకూడదు. 10 మందికి ఉద్యోగం, 100 మందికి ఉద్యోగం ఇచ్చే చదువు కావాలి. జ్ఞాన చదువు కావాలి. ఇంట్లో ఉండే తల్లిదండ్రులను ఆరాధించే చదువు కావాలి. ఇది భాగవతంలో ప్రహ్లాదుడి యొక్క చరిత్రలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో అంటాడు, తాను ఆర్యుల యొద్ద చదివించద తండ్రి, చదివిన సదసద్వివేక చతురత కలుగన్. అలాంటి సరస్వతి అలంకారంలో హయగ్రీవ ఆరాధన మొన్న శ్రవణ నక్షత్రంలో జరిగితే, శ్రావణ మాసంలో ఇప్పుడు సరస్వతి ఆరాధనలు 9వ తేదీ, 10వ తేదీ అలాగే దుర్గాదేవి, 11వ తేదీ మహిషాసుర మర్దిని. మహిషము అంటే దున్న. ఆ దున్నతో కూడుకున్నది ఆనందం, చెడు పైన విజయం, చెడును దూరం చేసే విజయం ఆ దుర్గాదేవి. ఇక ఆఖరుకు 12వ తేదీ ఆవిడ రాజరాజేశ్వరి. అందుకే లలితా సహస్రనామంలో మొదటి పేరు శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. ఆవిడ రాజరాజేశ్వరి దేవిగా గొప్పగా ప్రసిద్ధి పొందుతుంది. కనుక ఇన్ని అలంకారాలు, ఇవే అంతటా జరగాలని లేదు. ఆయా దేవాలయాలలో ప్రాచీన నుండి వచ్చే సంప్రదాయ ప్రకారంలో ఒక్కొక్క అలంకారంతో ఆరాధిస్తూ ఉంటుంది ఒక్కొక్క దేవాలయం. ఎక్కడ ఏదైనా మన గాయత్రి నగర్లో సంకటమోచన ఆంజనేయ స్వామి దివ్య సన్నిధిలో అమ్మ, ఆ అమ్మనే సమస్త లోక జననీం ఆమెకు పేరు. ఆమె లోకాలన్నిటికీ పుట్టుట. వైష్ణవంలో పురుషకార స్వరూపిణి అంటారు. అంటే మగవాడు కొద్ది కోపంతో ఉంటే అమ్మ ఉందే ఆడబిడ్డ, ఆమె శాంతపరిచి వీడు నీ బిడ్డడు, వీడి కోరికలు నెరవేర్చు అని కోరికలు నెరవేర్చేటట్టు చేసేది తల్లి. లోకంలో కూడా చూడండి, ఒక్కసారి మనం ఆలోచించి చూస్తే భార్యాభర్తలు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారాముడు, గంగా గౌరితో కూడుకున్న పరమేశ్వరుడు, భద్రకాళితో కూడుకున్న దేవుడు. ఎక్కడ చూచినా స్త్రీ పేరే ప్రధానం, మొదటి పేరు, తర్వాత పురుషుడి పేరు. కానీ ఈ కాలంలో పురుషాధిక్య ప్రపంచం అంటున్నాం. ఆ అమ్మ లేకుంటే సృష్టి లేదు. కారణం వెంకటాచల మహాత్మ్యం. లక్ష్మి వెళ్ళిపోతే తను పిచ్చోడై మళ్ళీ వచ్చి తిరుచానూరులో తపస్సు చేస్తాడు వెంకటేశ్వరుడు. అప్పుడు అలర్మేలు మంగగా ఆమె పద్మం నుండి పద్మ సరోవరం నుండి ఆవిర్భవిస్తుంది. ఇప్పుడు శరన్నవరాత్రుల్లో ప్రతి ఇంటిలో ఆరాధనలు అందుకుంటుంది అమ్మవారు.
దీనికంటే ముందు గౌరీగా, మంగళ గౌరీగా బతుకమ్మ పండుగలో బతుకు ఇచ్చే అమ్మ బతుకమ్మ. అందులో కూడా ఇప్పటిదాకా మనం అష్టమి నవములు ఎలా చెప్పామో, తంగేడు చెట్టు వెళ్ళి భగవంతుడిని ప్రార్థించింది. ఇన్ని పువ్వులున్నాయి, అన్ని దేవుని దగ్గరికి వెళ్తారు, నన్ను ఎవ్వరూ ఆరాధించరు కదా. చివరికి గడ్డి గరక, అది వినాయక చవితిలో వినాయకుడికి ముఖ్య ఆరాధన కదా, నా స్థితి ఏమిటి అని భగవంతుడిని ప్రార్థిస్తే, ఓహో నువ్వు ఆరాధించట నిన్నే అందరు ఆరాధిస్తారు, నువ్వే భగవంతుడి దగ్గరికి కాదు, నిన్నే అందరూ ఆరాధిస్తారని బతుకు అమ్మ బతుకమ్మ. కనుక ఆ తంగెడి పువ్వుతో ఆరాధింపబడేది ఇప్పుడే, ఈ నవరాత్రుల్లోనే ప్రారంభంలో ఈ అమ్మగా ఆరాధనలు. ఆ నవరాత్రులు చివరిలో అమ్మ రాజరాజేశ్వరిగా ఆరాధనలు అందుకుంటూ ఉంది. కనుక అమ్మ వైభవం ఎంత చెప్పాలన్నా తక్కువే. అందుకే లలితా సహస్రనామంలో కామేశ బద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరా, అందరికీ కావలసింది ఏంటి? ఏ స్త్రీ అయినా మాంగళ్యం భద్రం కావాలి అంటే భర్త ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి ఆరోగ్యాలను, ఐశ్వర్యాలను, ఆనందాన్ని పంచే తల్లే మనకు ఈ యొక్క శరన్నవరాత్రులు. ఈ శరన్నవరాత్రులు ఇప్పుడే కాదు, ఒక 7 సంవత్సరాల నుండి మా ఆరుట్ల మోహనాచార్య వంశీ కృష్ణ ఆచార్యులు కమిటీ బంధువులందరూ కూడా కరోనా సమయంలో ఈ సంకట మోచన ఆంజనేయ స్వామి సన్నిధిలో దుర్గను ఆరాధిస్తూ ఓ కరోనా అనే 3 అక్షరాలు క ర నా, దానిలో నా అనే అక్షరం చాలా చెడ్డది, ఆ నా అనే అక్షరాన్ని ముందు పెట్టి నకరో, నువ్వు ఏమీ చెయ్యకు వెళ్ళిపో అని ఆరాధింపబడి ఈరోజు కరోనా అనే రుగ్మత లేకుండా చేసినటువంటి గొప్ప దేవాలయాలలో ఈ దేవాలయం చాలా ప్రధానమైంది. ఇక్కడి అర్చకులు, కమిటీ బంధువులు ఆరోగ్యం కోసం ఎంతో గొప్పగా హనుమను ఆరాధించారు. కారణం, హనుమ సంజీవని తీసుకొచ్చాడు. లక్ష్మణుడు మూర్ఛపోతే, రాముడు ఏమి చెయ్యలేకపోతే తాను సంజీవని వృక్షం తెచ్చి బ్రతికించినటువంటిది హనుమ. హనుమను తలిస్తే చాలు బుద్ధి, బలం, యశో, ధైర్యం, నిర్భయత్వం, అరోగిత, అజాడ్యం, వాక్పటుత్వంచ హనుమస్మరణాద్భవే. దీనిలో వాక్పటుత్వం, హనుమ మాట్లాడాడంటే చాలు 4 వేదాల స్వరూపమై వేదముల వల్లనే పలుకుతున్నాడు అని మొట్టమొదట రాముడు లక్ష్మణుడితో అంటాడు. ఋగ్వేదం, సామవేదం తెలిసినటువంటి వేద స్వరూపుడు హనుమ. అలాంటి హనుమ తన గూర్చి ఎక్కడ చెప్పుకోడు, రాముడి గూర్చే చెబుతాడు. అలాంటి సంకట విమోచన ఆంజనేయ స్వామి సన్నిధిలో అనేక వైభవాలలో దుర్గా, మొన్ననే వినాయక నవరాత్రులు జరిగాయి. ఇప్పుడు దుర్గా నవరాత్రులకు ప్రతి భగవద్బంధువుని ఆహ్వానిస్తుంది మా కమిటీ అర్చకులు కూడా. ఈ శరన్నవరాత్రులలో మరొక్కటి అక్కడక్కడ వింటున్నాం, మంకీ ఇలాంటి కొత్త రోగాలు వస్తున్నాయని వింటున్నాం. అలాంటి కొంత రోగాలు పోవటానికి ఇక్కడ ఈ 9 రోజులలో ధన్వంతరి ప్రార్థనతో కూడుకొని ఆరాధనలు అర్చకులైనటువంటి మోహనాచార్యతో చేయబడుతుంది. ఆ ధన్వంతరి ఎక్కడ ఉంటే అక్కడ ఆరోగ్యం. అమృతం మదనంలో వచ్చినటువంటి నారాయణుడు అమృత కలశం తెచ్చిన ధన్వంతరి, ఆయన ప్రార్థన ఒక్కసారి ధన్వంతరి ప్రార్థన ఎక్కడ చేస్తామో అక్కడ ఆరోగ్యం. ఆయన ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశాస్తాయ, అమృత కలశాస్తంతో వచ్చి సర్వామయ నివారణాయ, అన్ని రుగ్మతలను దూరం చేసే తండ్రి ఆయన. మనకు సంజీవని ఇచ్చే, రక్షించే ఆ దేవుడు, దేవదేవుడు మన హనుమ. కనుక మా హనుమ దేవాలయంలో భక్తులు మీకు ఏ గ్రహ దోషాలున్నా నవగ్రహ ఆరాధనలు పొందండి, పరమేశ్వరుని సేవించండి. ఇంత వైభవాన్ని అందించే మా రాజ్ టీవీ తెలుగు వారికి, మా గొప్పగా రాజు ఎవరైతే ఉన్నాడో యువకుడు అయినా దేశానికి ఒక మంచిని అందించాలి. అంతేకాదు మన సంస్కృతి ఏంటి, మన సంప్రదాయం ఏంటి, శాఖ ఎందుకు పెట్టాలి, నైవేద్యాలు ఎందుకు చెయ్యాలి అనేది. దేవుడు ఏమీ తినడు,
నైవేద్యం పెడతామంటే నివేదన అనగానే ఏదో ఆరగింపు ప్రసాదాలు అంటాం. మన మనస్సును నివేదన, లోపల కనపడే దైవాన్ని మనం చూడలేం కాబట్టి బయట ఆ విగ్రహ రూపంలో అర్చామూర్తి రూపంలో ఆరాధింపబడుతుంది. కాబట్టి మౌలాలి దగ్గర ఉండే మా గాయత్రి నగర్లో ఆంజనేయ స్వామిని దర్శించండి, 11 ప్రదక్షిణాలు చేయండి, కోరిన కోరికలు నెరవేర్చుకోండి. అదంతా మన స్వార్థం. లోకానికి ఆరోగ్యాన్ని అందించాలి కాబట్టి రుగ్గుమతలు లేకుండా సంపదలు వచ్చి ఆ ఆరోగ్య సంపదతో వర్ధిల్లాలి. ఆరోగ్య సంపదతో విద్యా సంపదతో అందరూ వర్ధిల్లుదురుగాక. అలాంటి వైభవాన్ని అందిస్తున్నటువంటి మా రాజ్ న్యూస్ వాళ్లకు, తెలుగు ఛానల్తో కూడుకున్న సంప్రదాయ వైభవాన్ని అందించే మా ఛానల్కు, మీడియాకు, మాధ్యమానికి అనేక రాబోయే శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో అటు మా మీడియా వర్ధిల్లాలి, ఇటు సంస్కృతి వైభవం వర్ధిల్లాలి, సంప్రదాయం వర్ధిల్లాలి, పెద్దలను పూజించాలి, మనము ఆనందంగా ఉందాం. కొద్దిగా ఈ క్షణంలో తప్పు పట్టకూడదు. అందరూ పిల్లలు, ప్రతి చిన్న పిల్లవాడితో సహా సెల్ ఫోన్ల వినియోగం ఎక్కువైంది. సెల్ ఫోన్ ఉండాలి, వినియోగం అవసరం, సాంకేతిక వైభవం అవసరం. కానీ ప్రతిదానికి సెల్ ఫోన్ను వాడడం బాగుండదు కనుక దాన్ని తగ్గించుకుందాం, సంప్రదాయాన్ని సంస్కృతిని పెంచదాం. మా సంకట విమోచన ఆంజనేయ స్వామి నుండి భక్తజన బంధువులందరికీ కూడా అనేక శుభాకాంక్షలు. సర్వే జనాః సుఖినః భవంతు, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. మా కమిటీ చైర్మన్ గారి నుండి, అలానే కమిటీ బంధువుల నుండి మీ అందరికీ సాదర స్వాగతములు. సేవించండి, తరించండి. శుభం భూయాత్. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన గాయత్రీనగర్ సంకటమోచన ఆంజనేయ స్వామి వారి సన్నిధిలో మనమందరం కలవడం చాలా సంతోషము. ప్రతి సంవత్సరం కూడా మేము అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే సిద్ధాంతి కృష్ణమాచార్యులు గారి సలహా మేరకు మన ఆలయ ప్రధాన పూజారి ఆరుట్ల మోహనాచార్యులు గారు, అలాగే వంశీ పంతులు గారు ఆధ్వర్యంలో మా కమిటీ ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ గారు వెంకట సీతారామరాజు గారు మరియు కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మేము కమిటీ సభ్యులు అందరం కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరగడానికి ప్రయత్నం చేస్తున్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా దసరా నవరాత్రి ఉత్సవాలు మేము చేయడానికి సంకల్పం ఆ ఆంజనేయ స్వామి వారు మాకు కల్పించేందుకు ప్రత్యేక స్వామివారికి ధన్యవాదాలు. అలాగే స్వామివారి ఆశీస్సులు మా అందరికీ కూడా, అలాగే ప్రజానికానికి అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నాము. ప్రత్యేకంగా మేము ఇక్కడ చేసే కార్యక్రమాల్లో భాగంగా మేము గణపతి నవరాత్రి ఉత్సవాలు, అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు, తిరుప్పావై కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఈ కార్యక్రమాల్లో పోయిన మాసము గణపతి నవరాత్రి ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. అందులో ప్రత్యేకంగా మేము మట్టి వినాయకులను మాత్రమే తీసుకొని వచ్చి పూజించడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఉత్సవాల్లో కూడా మట్టి విగ్రహాలు మాత్రమే తీసుకొని వస్తున్నాము. అలాగే అందరూ కూడా మట్టి విగ్రహాలను పూజిద్దాం, పర్యావరణం రక్షిద్దాం అనే సంకల్పంతో ముందుకెళ్ళి కార్యక్రమాలను దిగ్విజయంగా పూర్తి చేసుకుందాము. కార్యక్రమాల్లో భాగంగా రోజు 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. వాటిల్లో మూలా నక్షత్రం రోజు పిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరిని కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఆ అమ్మవారి దయ ఉండాలని కార్యక్రమం నిర్వహిస్తాము. అలాగే కార్యక్రమంలో ముఖ్యంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమము ఎంతో వైభవంగా కాలనీవాస అందరినీ కూడా దీంట్లో భాగస్వాములను చేస్తూ అన్నప్రసాద వితరణ కార్యక్రమము చేస్తాము. ముఖ్యంగా మేము ఆలయ సమీపంలో ప్రతి నెల 2వ శనివారం రోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమము కూడా కొనసాగిస్తున్నాము. దీనికి కమిటీ సభ్యులు అందరూ అటు ప్రజానికము
అందరూ కూడా సహాయ సహకారాలు అందించి కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా మళ్ళొక్కసారి అందరినీ కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.